వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే కింద కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి సునీత పదే పదే మళ్ళీ దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఇప్పుడు దర్యాప్తు పూర్తి చేసేది సిబిఐ. దాంట్లో ఉన్నటువంటి సాక్ష్యాలు విచారణలు ప్రారంభించితే ఏడాది 2 ఏళ్లలో కేసు తేలిపోతుంది. ఎందుకంటే అన్ని కాగితాలు చేతిలో ఉన్నాయి సిబిఐ. సరిగ్గా గనక ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే దీనికోసం నిజంగా ఆమెకి చిత్తశుద్ధి ఉంటే కనుక స్పెషల్ కోర్టు అడగాలి. స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయమంటే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసేస్తే కనుక ఏడాదిలోపు అసలు నిందితులకి శిక్షలు పడిపోతాయి. కానీ అందుకు ఆ రకంగా ప్రయత్నించట్లేదు. కానీ కేసు మళ్ళీ మొదటి నుంచి విచారించాలి. ఇంతకుముందు పోలీస్ తర్వాత సిఐడి తర్వాత సిట్టు తర్వాతన ఇప్పుడు సిబిఐ కూడా అయిపోయాక ఇప్పుడు లేదు మళ్ళీ మొదటి నుంచి విచారించాలంటున్నటువంటి వేళ నాంపల్లి అప్పుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, కింద కోర్టుకే పొమ్మనమంది. కింద కోర్టు నాంపల్లి కోర్టులో మళ్ళీ పిటిషన్ వేసింది. సిబిఐ సమగ్రంగా దర్యాప్తు చేయలేదు. మరికొందరు అనుమానితుల్ని ప్రశ్నించాలని సునీత అడిగింది. ఇప్పటికే అన్ని కోణాల్లో దర్యాప్తు పూర్తి చేసేసాం, ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసేసాం అంటూ సిబిఐ కోర్టుకు చెప్పేసింది. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మళ్ళీ దర్యాప్తు చేస్తామని సిబిఐ చెప్పింది. ఇరువైపుల వాదనల తర్వాత సునీత పిటిషన్ తిరస్కరించింది. మళ్ళీ విచారణ అక్కర్లేదన్నటువంటి సిబిఐ వాదనకి ఓకే చెప్పింది నాంపల్లి కోర్టు. తద్వారా వివేకానంద రెడ్డి కేసులో ఇక్కడితో క్లోజ్ అవ్వాలి. మళ్ళీ హైకోర్టుకి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తామని చూడాలి.